ఈ రోజుల్లో చాలామంది ఆఫీస్ ఒత్తిడితో తెగ బాధపడుతున్నారు. అసలు ఒత్తిడి అనేది కామన్ అయిపోయింది. ఆఫీస్ అనే కాదు, చిన్నపిల్లలు సైతం ఒత్తిడికి గురవుతున్నారు. ఎప్పటి పని అప్పుడు చేసుకోకపోవడం వల్లే ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ముందు చేయాల్సిన పని ఏంటి, ఎప్పుడు చేయాలి అనే విషయాన్ని చెక్ లిస్ట్ చేసుకోవాలి. అలా చెక్ లిస్ట్ చేసుకోవడం వల్ల ఎక్కువ బర్డెన్ ఫీలింగ్ ఉండదు. చాలామంది పర్సనల్ లైఫ్, వర్క్ లైఫ్కి మధ్య తేడాలని గుర్తించరు. అంటే రెండిటిని కలిపి చూసేస్తారు. కానీ పర్సనల్ లైఫ్కి, వర్క్ లైఫ్కి మధ్య బౌండరీలు ఫిక్స్ చేసుకోవాలి. గంటలు గంటలు తరబడి ఆఫీస్ వర్క్ చేస్తారు, కానీ ఇంట్లో కూడా వచ్చి ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఆఫీస్లో వర్క్ చేసేసి ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబానికి విలువ ఇవ్వాలి. చాలామంది తమకు వర్క్ లోడ్ ఎక్కువ అవుతున్నా, తమపై ఒత్తిడి పెరుగుతున్నా కూడా దానిని తమ కొలీగ్స్తో పంచుకోరు. తమకు బరువుగా అనిపించినా ఆ వర్క్ చేస్తూ ఉంటారు. కానీ అలా కాకుండా మీ వర్క్ లోడ్ ఎక్కువ అనిపించినప్పుడు అది మీ కొలీగ్స్కి చెప్పాలి. మీరు మాత్రమే కాకుండా మీ వర్క్ని ఇతరులతో పంచుకోవాలి. కొందరు ఆఫీస్లో హాలిడేలు తీసుకోకుండా వర్క్ చేస్తూనే ఉంటారు. కానీ అలా కాకుండా వర్క్ మధ్యలో బ్రేక్స్ తీసుకోవాలి. వీకెండ్స్ సమయంలో అయినా రిలాక్స్ అవ్వడానికి ట్రిప్కి వెళ్ళడం లాంటివి చేయాలి. మీ మైండ్ రిలాక్స్ అవ్వడం వల్ల కూడా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. దానికోసం మీరు యోగా, మెడిటేషన్, వ్యాయామం లాంటివి అలవాటు చేసుకోవాలి. అలా చేయడం వల్ల కూడా మీరు ఒత్తిడి నుంచి తొందరగా బయటపడొచ్చు.